సరే జనసేన నాయకులు రమేష్ గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి రమేష్ గారు. ఓటు ఢిల్లీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ భేటీ జరుగుతోంది. ఆ తర్వాత రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాబోతోంది. సో ఎన్డీఏ కూటమిలో కలవడానికి పవన్ కళ్యాణ్ రాయబారం పనిచేస్తుంది అనుకోవాలా, ఒప్పించే ప్రయత్నం అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి సైడే భారతీయ జనతా పార్టీ బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకోవాలా? ఈ భేటీని ఎట్లా చూడాలి, మీరేం చెప్తారు జనసేన నాయకులుగా? పూర్తిగా అంటే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐటీవీ యాజమాన్యం కూడా. మీరు చెప్పినటువంటి ప్రశ్నలు అంటే ఇప్పుడు ప్రజెంట్ మన అందరం కూడా ఎలక్షన్ జోన్ లోకి వచ్చేసాము. ఈ ఎలక్షన్ జోన్ లో ఖచ్చితంగా పొత్తులు అన్నది ఒక పరమావధిలాగే ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి కూడా మేము బీజేపీతో కలిసి వెళుతూనే తెలుగుదేశంతో పాటు మా ఒక మిత్ర బంధాన్ని నిర్వర్తిస్తూ ఖచ్చితంగా ఒక పొత్తు ధర్మంతో ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీని పారద్రోలే విధంగా రాజకీయ తంత్రాలు ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పెద్దలతో కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్లే టైంలో కూడా మనకి ముఖ్యంగా చూసుకుంటే అక్కడి నుంచి ఢిల్లీ అనలిస్టులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, అందరి మాట ఇవాళ సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరుగుతుంది, బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ఉందా లేదా అన్న ప్రధాన ప్రశ్నతో ఇవాళ రాష్ట్రం దేశం కూడా ఇదే ప్రశ్నతో ఉంది. కాబట్టి మేము అందరం కూడా భావించేది ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కలిసే ఈ ఎలక్షన్ కి వెళ్తాయని. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ తీసరి బార్ మోడీ అనే నినాదంతో బీజేపీ కూడా వాళ్ళ సర్వే వాళ్ళకు ఉంది. వాళ్ళ ఖచ్చితంగా మన సైడ్ అంటే ఈ కర్ణాటక సైడ్, ఆంధ్ర సైడ్, ఇలా తమిళనాడు సైడ్ ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మోడీ గారు ఆ హవాని ఇటువైపు కూడా కొనసాగించే విధంగా మొత్తం యావత్ భారతదేశాన్ని ఒకే తాటి మీదకి తీసుకొచ్చే విధంగా మోడీ గారి ప్రయాణం సాగుతుంది. కాబట్టి ఈసారి 300 పైచిలుకు సీట్లు ఆయన గెలవాలి. దాంతో పాటుగా ఇక్కడున్న రీజనల్ పార్టీస్ అన్ని కలుపుకుని అది 400కి పైకి వెళ్ళి ఒక స్పష్టమైన మెజార్టీతో భారతదేశాన్ని ఆయన పాలించాలి, బీజేపీ పార్టీని ఎదరికి తీసుకెళ్లాలి, అలా దేశాన్ని మొత్తం ఒక్క తాటి మీద తీసుకురావాలని మోడీ గారి నినాదం ఖచ్చితంగా ఈ పొత్తుకి కూడా ఒక అవకాశాన్ని ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఈ పొత్తుని ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తు జరుగుద్దని మేమందరం అనుకుంటున్నాం. అలాగే ఇక సర్దుబాట్ల విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు, మేడం జోసన్నారు గారు చెప్పినట్టుగా ఆయన యొక్క రాజనీతిజ్ఞత, ఆయన యొక్క తెలివితేటలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే ఓట్ బ్యాంకు మా జనసేన పార్టీ నుంచి మాకున్నట్టు ఓట్ బ్యాంకు, ఇవన్నీ కలిపి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఈ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా పారదోలే విధంగా ఉంటుందని, ఈ పొత్తు ఖచ్చితంగా కలుస్తుందని, కుదురుతుందని, దాని ఫలితంగానే మనకి రేపొద్దున ఎలక్షన్ జరుగుతుందని చెబుతూ, అలాగే అనలిస్ట్ మన వైఎస్ఆర్సీపీ తరపునటువంటి కారుమంచి రమేష్ గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి మన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, లేదా స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేశారంటూ మా మీద ఏదో నిందలేశారు. కాబట్టి అన్నయ్య గారు రమేష్ గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, అయ్యా స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉద్యమం మీరు బహుశా చూడలేదేమో, అలాగే ప్రత్యేక హోదా గురించి కూడా అనేక పర్యాలు బీజేపీతో మాట్లాడిన విషయాలు మీకు తెలియదేమో. ఒకవేళ అది మీకు తెలియకపోతే ఒకసారి రీప్లై కొట్టండి. 4 years మీరు కళ్ళు మూసుకుంటే నేనేం చేయలేను అన్న. మీకు తెలియదండి, మీరేంటంటే ఒక నింద వేసేద్దాం అలా కదా అన్నది. జస్ట్ రమేష్ అన్న నన్ను మాట్లాడిన ఉండి దయచేసి. ఏంటంటే మీరు మాట్లాడినప్పుడు నేను అసలు అడ్డు రాలేదు, మీరు పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు కూడా నేను అడ్డు రాలేదు. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం పార్టీల తరపున మనం ఒకళ్ళు తెచ్చుకుని మాట్లాడినప్పటికీ కూడా ఇవాళ మనం ఒప్పుకోవాల్సిన నిజాలు మాత్రం మనం కప్పిపుచ్చడం. మన అందరం కూడా జరిగిన ఏ చరిత్రని కూడా మనం ఒక పేజీని చింపేస్తే అది చరిత్ర పక్కకు పోదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు మెడవేర్చలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు బీజేపీతో దెబ్బలాడలేదు అని అంటూ మీరు చేసినటువంటి ప్రసంగంలో నేను చెప్పేది ఏంటంటే, మీరు యువర్ సెల్ఫ్ మీరు అడ్మిటింగ్ ఏంటంటే ఈ రాష్ట్రం మీ చేతుల్లో లేదు అన్నట్టుగా, ఈ రాష్ట్ర సీఎం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు అన్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్ర సీఎం ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే అతను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఈయన రమేష్ గారు సిగ్నల్ పోయినట్టుంది. రైట్, రాజశేఖర్ గారు ఓవరాల్